డియర్ ఆస్పిరెంట్స్, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ క్వశ్చన్ చూడండి. ఇట్ ఈస్ ఎ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఏ lent 5,000 rupees to B for 2 years and 3,000 rupees to C for 4 years. Together, they earned 2,200 as the simple interest. Then what is the rate of interest అని అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, ఏ బికి 5,000 ఇచ్చారు, 1 yearకి 5,000, కానీ 2 years కంటే 10,000 అవుతుంది. సికి 3,000 ఇచ్చారు, సంవత్సరానికి 3,000, 4 సంవత్సరాల కన్నప్పుడు 12,000. బికి 10,000, సికి 12,000, టోటల్ ప్రిన్సిపల్ 22,000. ఆ టోటల్ ప్రిన్సిపల్ 22,000కి నీకు ఎంత వడ్డీ వచ్చింది? 2,200 వచ్చింది. 2,200 అనేది 22,000లో ఎగ్జాక్ట్గా 10% కదా. ఎస్, యువర్ ఆన్సర్ వాస్ 10%. మరోసారి చెప్తున్నా చూడండి. సో 2 yearsకి 5,000, 4 yearsకి 3,000, అంటే ఈ టోటల్ ప్రిన్సిపల్ అనేది మనకు 22,000 అవుతుంది. టోటల్ ప్రిన్సిపల్ అనేది 22,000 అవుతుంది. సో టోటల్ ఇంట్రెస్ట్ అనేది 2,200 వచ్చింది. సో ఈ 2,200 అనేది 22,000లో ఎంత పర్సంటేజ్ అనేది క్వశ్చన్. 22,000లో 2,200 అనేది ఎగ్జాక్ట్గా 10%. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.